రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంత మంచిగా లేని పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఒక కీలక ఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది, మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా యునైటెడ్ స్టేట్స్ నావీ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ కు చెందిన ఒక కార్గో నౌకను స్వాధీనం చేసుకుంది అమెరికా. ఈ ఘటన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర చోటు చేసుకుంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ చర్య అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీసుకున్న చర్యను ఖండిస్తూ ఇది శాంతి చర్చలకు విరుద్ధమని ఆరోపించింది. అలాగే అమెరికా ద్వంద్వ వైఖరిని చూపుతోందని కూడా విమర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జరగాల్సిన శాంతి చర్చలు తాము హాజరు కాబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో చర్చలు పాకిస్తాన్ లో జరగాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ తాజా ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ వెనక్కి తగ్గడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. దీంతో అంతర్జాతీయ ఆందోళనలు పెరిగాయి. ఇక హర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత గురించి మాట్లాడితే ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా జరుగుతోంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ ఇలాంటి దేశాలు ఈ మార్గం ద్వారానే చమురు ఎగుమతి చేస్తాయి. అందువల్ల ఈ ప్రాంతం మూసివేయబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక్కడితో ఆగకుండా ఇరాన్ మరింత హెచ్చరికలు కూడా జారీ చేసింది. హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసే ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చింది. ఇది జరిగితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు కూడా ఆందోళనతో గమనిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసే దేశం కావడంతో ఈ ఉద్రిక్తతలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య ఈ తాజా ఉద్రిక్త ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారింది. శాంతి చర్చలు నిలిచిపోవడం, హర్ముజ్ జలసంధి అంశం ముందుకు రావడం, ఇలాంటి పరిణామాలు భవిష్యత్ పరిస్థితులపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇక ముందు పరిస్థితి ఎలా మారుతుందో ప్రపంచం మొత్తం వేచి చూస్తుంది.